హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఎమ్మెల్సీ ఓటర్ కార్డ్ కోసం రాష్ట్రం అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఎమ్మెల్సీ ఓటర్ కార్డ్ కొరకు మనం ఫామ్ 18 అయితే ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ అనేది మనం రెండు పద్ధతుల ద్వారా అయితే చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్ మెథడ్ మరియు రెండవది ఆఫ్లైన్ మెథడ్. దీన్ని మన మొబైల్ ఫోన్లో మరియు సిస్టంలోనూ అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి అప్లై చేసుకోవాలి అంటే గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి, లేదా డిప్లొమాలో గ్రాడ్యుయేషన్ అనేది పూర్తయి ఉండాలి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. మీరు స్కిప్ చేస్తూ చూస్తే ఈ వీడియో అనేది అర్థం కాకుండా పోతుంది. కాబట్టి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఎమ్మెల్సీ ఎలక్షన్లకు అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటే November 1, 2023 వరకు డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి, లేదా సంబంధిత డిప్లొమాలో అయితే డిగ్రీ అనేది పూర్తయిపోయి ఉండాలి. దాని తర్వాత పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అనర్హులు. అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఒకసారి చూసుకుంటే, మీరు ఏదైతే గ్రాడ్యుయేషన్ అనేది పూర్తి చేశారో ఆ గ్రాడ్యుయేషన్ యొక్క మెమో మరియు ఓటర్ ఐడి నెంబర్, మీ యొక్క పాస్ ఫోటో పైన సిగ్నేచర్ తోటి ఒక ఫోటో అనేది కావాలి. ఈ పాస్ ఫోటో సిగ్నేచర్ అనేది 100 KB కంటే తక్కువగా ఉండాలి. అలాగే మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మీ డిగ్రీ సర్టిఫికేట్, అది 200 KB కన్నా తక్కువగా ఉండాలి. దీనికి అప్లై చేసుకోవడానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి. మీరు ఆ లింక్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. దీంట్లో మనకు ఫస్ట్ కనిపిస్తున్న ఆప్షన్ని ఎంచుకోవాలి. ఆ ఆప్షన్ని క్లిక్ చేయగానే మనకు ఈ విధంగా అనేది ఇంకో పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఆ పేజీ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు అప్లై ఆన్లైన్ అని మరియు డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్ అని కనిపిస్తుంది. మీరు కనుక ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి అనుకుంటే ఈ డౌన్లోడ్ ఆఫ్లైన్ ఫామ్ పైన క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ ఫామ్ని ఫిల్ చేసి మీ ఫోటో సర్టిఫికెట్స్ అనేవి అటాచ్ చేసి మీ సంబంధిత VROకి ఇస్తే సరిపోతుంది. మీరు కనుక అప్లై ఆన్లైన్ చూసుకున్నట్టయితే, ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకున్నట్టయితే ఈ అప్లై ఆన్లైన్ మీద ప్రెస్ చేస్తే మనకు ఇది ఇంకో పేజీలోకి తీసుకెళ్తుంది. అంటే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫామ్ ఇలా ఉంటుంది. ఈ ఫామ్లో మనం ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు మనం చూసుకుందాం. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ద ఎలక్షన్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గ్రాడ్యుయేట్ కాన్సిస్టెన్సీ. మీరు ఏ కాన్సిస్టెన్సీలో అయితే గ్రాడ్యుయేషన్ అనేది ప్రూవ్ చేశారో ఆ కాన్సిస్టెన్సీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న వెంటనే మనకు పక్కన డిస్ట్రిక్ట్ అనేది అడగడం జరుగుతూ ఉంది. డిస్ట్రిక్ట్లో ఆ కాన్సిస్టెన్సీలో మీరు ఏ డిస్ట్రిక్ట్ వైల్ అయితే చెందిన వారు ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ని అక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు కింద అప్లికేషన్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. అప్లికేషన్ డీటెయిల్స్లో మీ యొక్క నేము, సర్నేము, నేమ్ ఆఫ్ ద రిలేటివ్, అప్లికెంట్, సర్నేము, జెండర్ ఆఫ్ అప్లికెంట్, డేట్ ఆఫ్ బర్త్, మీరన్నీ ఇక్కడ ఇంగ్లీష్లో ఫిల్ చేస్తూ ఉంటే పక్కన మీకు తెలుగులో అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ తెలుగులో కనిపించకుంటే దాన్ని కనిపించేంత వరకు ఆగండి. అది కనిపించకుండా మీకు ఫైనల్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అని ఉంది కదా, సో దానికి మీరు ఎవరి పేరు అయితే ఇస్తారో ఆ రిలేటివ్ అంటే ఆ పేరు అతను మీకు ఏమవుతాడో ఇక్కడ టైప్ ఆఫ్ రిలేషన్లో ఇవ్వాలి. అలా టైప్ ఆఫ్ రిలేషన్లో ఇచ్చిన తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే గ్రాడ్యుయేషన్ అని టిక్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఆక్యుపేషన్ అంటే మీ వృత్తి ఏంటి, ఆ వృత్తి అనేది అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా డిజబిలిటీ ఉంటే, అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటే మీరు ఇక్కడ ఇచ్చుకోండి. ఒకవేళ లేకపోతే దాన్ని వదిలేసేయండి. ఇంకా అడ్రస్ డీటెయిల్స్లో చూసుకున్నట్టయితే డోర్ నెంబర్ అడుగుతుంది. అలాగే స్ట్రీట్ కానీ, ఏరియా, లొకాలిటీ, టౌన్, విలేజ్, పోస్ట్ ఆఫీస్, తహసీల్దార్, మండల్ అనేవి ఇక్కడ అడుగుతుంది. అవి పూర్తిగా ఇచ్చేసిన తర్వాత మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. పిన్ కోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అనేది అడుగుతుంది. మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఏ డిస్ట్రిక్ట్ కిందకి అయితే వస్తుందో ఆ డిస్ట్రిక్ట్ని ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అయితే అడుగుతుంది. మీ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఎపిక్ నెంబర్ అనేది అడుగుతుంది. చూడండి, మీకు ఓటర్ కార్డు ఉంటే ఆ ఓటర్ కార్డులో మీకు ఈ ఎపిక్ నెంబర్ అనేది కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ అంటే మీ ఫోటో కాకుండా మీ ఫోటో వెనుక భాగంలో ఈ యొక్క ఎపిక్ నెంబర్ అనేది ఉంటుంది. ఎపిక్ నెంబర్, పోలింగ్ స్టేషన్ నెంబర్ అండ్ PS నెంబర్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ మీకు గనక దగ్గరలో ఓటర్ కార్డు అనేది లేకపోతే నవ్ యువర్ ఎపిక్ నెంబర్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. దీంట్లో మీ యొక్క స్టేటు, మీ యొక్క లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క
ఇంటి పేరు, ఒక పేరు, అలాగే మీ యొక్క రిలేటివ్, పుట్టిన తేదీ, అలాగే మీ యొక్క జెండర్ అనేది అడుగుతుంది. అన్నీ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీకు కనిపిస్తుంది. సో దాన్ని మళ్ళీ మీరు అక్కడ ఎపిక్ నెంబర్ దగ్గర యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఓటర్ ఐడి డీటెయిల్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఆధార్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాలి. మీరు కనుక ఆధార్ నెంబర్ ఇవ్వాలనుకుంటే ఆధార్ పైన క్లిక్ చేయండి. లేదు అనుకుంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ అని క్లిక్ చేయండి. కింద మళ్ళీ గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అని ఉంటుంది. మీరు ఏ కోర్స్ అయితే కంప్లీట్ చేశారో ఆ కోర్స్ అనేవి అక్కడ టిక్ చేసుకోండి. అక్కడ టిక్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు కనుక గ్రాడ్యుయేట్ కనుక క్లిక్ చేస్తే యూనివర్సిటీ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఏ కాలేజ్ అయినా ఏం లేదు, లేదంటే యూనివర్సిటీ అనే నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అలా యూనివర్సిటీ నేమ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోండి అప్లోడ్ ఆఫ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ మీ యొక్క ఫోటోగ్రఫీ అనేది ఇవ్వాలి. ఫోటోగ్రఫీ అనేది 100 KB, ఇంతకుముందు చెప్పినట్టుగా 100 KBకి ఉండాలి. అలాగే ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో, మీరు గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ కంప్లీట్ చేసినట్టు గ్రాడ్యుయేషన్ ఏదైతే ఉంటుందో దాని సర్టిఫికేట్ అయితే 200 KBకి అయితే ఉండాలి. అలా 200 KBకి ఇచ్చిన తర్వాత మీ యొక్క కాన్సిస్టెన్సీ ఏడుస్తుందో ఆ కాన్సిస్టెన్సీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు డిస్ట్రిక్ట్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది. అక్కడ డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చుకోండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ఇవ్వాలి. ఆ ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చిన తర్వాత మీకు ఒక క్యాప్చా అనేది ఇక్కడ ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు MLC అనేది అప్లై చేసుకోవచ్చు. మీ మొబైల్లో అయినా సేమ్ ఇదే ప్రాసెస్ని కంటిన్యూ చేస్తూ మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.